శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2025 నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు శాంతంగా వ్యవహరించాలి. ఆలోచనలకు సమయం అనేది మీరు తప్పకుండా ఇవ్వాలి. ఏది కూడా తొందరపాటు నిర్ణయం అనేది తీసుకోవద్దు. బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం అనేది తీసుకోవాలి. మీ వ్యక్తిగత అభివృద్ధిపైన శ్రద్ధ పెడితే మీ లక్ష్యం శుభప్రదంగా మారుతుంది. రేపటి రోజున మేషరాశి వ్యక్తులు బుద్ధి, ప్రతిభ ఆధారంగా పనులను మీరు ప్రారంభించాలి. చిన్న తప్పు కూడా పెద్ద సమస్యకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి అడుగులో మీరు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ధైర్యంగా, నైపుణ్యంతో ముందుకు సాగితే మీ పనులు నెరవేరుతాయి. మానసిక దృఢతతో పనిచేస్తే కార్యసిద్ధి కలుగుతుంది. కష్టానికి తగిన ఫలితం కూడా లభిస్తుంది. ఇతరుల పనులలో పాల్గొనకుండా సొంత విషయాలపైన మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడుకుంటూ నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున వ్యాపారపరంగా కొన్ని ప్రత్యేక ఒప్పందాలనేవి తీసుకుంటారు. మీ వ్యాపారాన్ని మంచి లాభాలు పొందే విధంగా అవకాశాలు ఉన్నాయి. సమాజంలోనూ మీకు గౌరవం బాగా పెరుగుతుంది. మీ భౌతిక పురోగతికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ కుటుంబంతో కలిసి ఒక శుభ కార్యక్రమానికి హాజరవుతారు. సామాజిక స్థితిని పెంచుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మేషరాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతోంది. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు తప్పకుండా ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది. పెళ్లి ప్రయత్నాలకు చేసే వారికి రేపటి రోజున మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా, సాఫీగా సాగిపోతుంది. ఆదాయము పెరుగుతుంది. మిత్రుల మీద మీరు రేపటి రోజున డబ్బులను ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ప్రయాణాల వలన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. భూలాభాలు, వస్తు లాభాలు కనబడుతూ ఉన్నాయి. పాత బాకీలు వసూలవుతాయి. రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మేషరాశి వారు రేపు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను మీరు పొందటానికి దుర్గామాతకు కుంకుమార్చన చేయించడం చాలా శుభప్రదం. అదేవిధంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పిస్తే మీ కోరికలు తీరతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.